అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఏకాదశి మహాపర్వదినం. వరుధిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని. భార్యాభర్తల అన్యోన్యతకి ఈ ఏకాదశి వ్రతం చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు అవయవ లోపం ఉన్నవాళ్ళు, ఏదైనా ఒక అవయవం సరిగ్గా పనిచేయని వాళ్ళు కూడా ఈ ఉపవాసాన్ని కనుక పాటించినట్లయితే చాలా మంచి ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అయితే చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశిని వరుధిని ఏకాదశి అంటారు. ఈ వరుధిని ఏకాదశి ఎవరైతే పాటిస్తారో వాళ్ళు 10,000 గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. అయితే ఈ ఏకాదశి టైమింగ్స్ ఏంటి, పారణ ఎప్పుడు చేయాలి, ఏ మంత్రాన్ని మనం ఈ రోజంతా కూడా చాంటింగ్ చేయాలి, ఇంకా విశేషమైనటువంటి పూజా విధానం అదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసు. అయితే ఎవరైతే ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి విష్ణుమూర్తి యొక్క ధ్యానంలో ఉంటారో వాళ్ళకి ఈ వరుధిని ఏకాదశి వ్రత ఫలితం కలుగుతుంది. అయితే ఈ ఏకాదశి యొక్క టైమింగ్స్ ఏంటంటే 13వ తారీఖు సోమవారం తెల్లవారుతూనే ఉంది ఈ ఏకాదశి. ఎప్పుడుంది? ఆ మర్నాడు 14వ తారీఖు తెల్లవారుజామున 1 గంట దాకా ఉంది. కాబట్టి ఉపవాసం అన్నది 13వ తారీఖు సోమవారం అంతా చెయ్యాలి. మరి పారణ ఎప్పుడు చేయాలి అంటే ఏకాదశి పారణ ఆ మర్నాడు 14వ తేదీ ఉదయం 10:43 లోపు అయిపోవాలి. భోజనం అయిపోవాలి. అదే మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు, పగలు నిద్రించకూడదు, ఉపవాస దీక్షలోనే ఉండాలి. ఒకవేళ ఉపవాసం చేయడానికి అసక్తత ఉన్నవాళ్ళు పాలు పళ్ళు తీసుకుని ఉపవాసం చేయొచ్చు, లేకపోతే సగ్గుబియ్యం జావైనా కూడా తీసుకుని ఉపవాసం ఉండొచ్చు. సాక్షాత్తు ఈ వరుధిని ఏకాదశి వ్రత మహిత్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించారు. భవిష్యోత్తర పురాణంలో ఆ విషయం ఉంది. ఎలుగుబంటి వల్ల మాంధాత మహారాజుకి కాలు పోయిందిట. అందువల్ల ఈ వ్రతం చేయడం వల్ల మళ్ళీ ఆయన కాలు తిరిగి వచ్చింది. కాబట్టి అవయవ లోపం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వరుధిని ఏకాదశి వ్రతం చేస్తే వాళ్ళు ఏదైనా ఆ అవయవానికి సంబంధించినటువంటి ఆపరేషన్ కానీ మందులు కానీ వాడుతుంటే సక్సెస్ఫుల్గా పనిచేసి తీరుతాయి పరమాత్మని యొక్క అనుగ్రహం వల్ల. మరి స్త్రీలు కనుక ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే అఖండ సౌభాగ్యము, సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఉపవాస దీక్షని కనుక చేసినట్లయితే అదంతా మనం పూర్వజన్మ పుణ్య ఫలితంగానే భావించాలి. 13వ తారీఖు సోమవారం నాడు వరుధిని ఏకాదశి వచ్చింది కాబట్టి విష్ణుమూర్తి యొక్క స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కనుక మనం పూజించినట్లయితే సాక్షాత్తు మనకి ఉన్నటువంటి మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో ఈ వరుధిని ఏకాదశి మూలంగా అవన్నీ కూడా నెరవేరుతాయి. ఉదయాన్నే నిద్ర లేవడం, ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని చక్కగా గంధంతోనూ కుంకుమతోనూ కూడా బొట్లు పెట్టుకుని స్వామివారి యొక్క తిరునామాన్ని కూడా పచ్చ కర్పూరంతో ఉన్నటువంటి తిరునామాన్ని కూడా మనం చక్కగా చేతితోటి ఆ ఫోటోకి, మీ దగ్గర ఏదైతే ఫోటో ఉందో ఫోటోకి కానీ స్వామివారి యొక్క మూర్తికి కానీ అలంకరించుకోవడం ఖచ్చితంగా చేయాలి. తులసి దళాల దగ్గర పెట్టుకోవడం, పసుపు పువ్వులు దగ్గర పెట్టుకోవడం, తెలుపు పువ్వుల దగ్గర పెట్టుకోవడం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే పిండి దీపారాధన చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏకాదశి పర్వదినం నాడు ఎవరైతే పిండి దీపారాధన చేస్తారో వాళ్ళకి ఉన్నటువంటి ఈ గ్రహ దోషాలు అంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో ఇంతకు ముందు మనం వీడియోల్లో చెప్పుకున్నట్లుగా గురుడు కొన్ని గ్రహాల యొక్క వీక్ పాయింట్ ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంది ఇప్పుడు రాబోయే కాలంలో. అందుకని ఎవరైతే ఈ పిండి దీపారాధన చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఏకాదశి రోజున పిండి దీపారాధన చేసే వాళ్ళకి గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. పసుపు రంగు విష్ణువుకి ప్రీతికరం కాబట్టి మీరు సంకల్పం చెప్పుకొని సంకల్ప సహితంగా మీరు ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి. మీకు ఓం గోవిందాయ నమః వస్తే గోవిందాయ నమః అన్న నామంతో 108 సార్లు పసుపు పువ్వులతో కానీ తులసితో కానీ స్వామివారికి అర్చించండి. లేకపోతే గోవింద నామాలు చదువుకోండి. గోవింద నామాలు చదువుకుని అత్యంత ప్రీతికరమైనటువంటి ఆ తులసిమాలని స్వామివారికి సమర్పించండి. గంధం కూడా స్వామివారికి సమర్పించాలి. గంధం ప్రతిరోజు కూడా ఎవరైతే పచ్చ కర్పూరంతో కలిపి స్వామివారికి సమర్పిస్తారో వాళ్ళకి దోషాలన్నీ పోతాయి. వివేకము, విజ్ఞానము కలుగుతుంది. మైండ్ సరిగ్గా పనిచేస్తుంది. సరి అయిన నిర్ణయాలు తీసుకుంటారనమాట. అలాగే మీరు పిండి దీపారాధన చేయమని చెప్పాను కదా, ఆ పిండి దీపారాధనలో ఒక్కొక్క దీపంలోనూ కూడా 7 ఒత్తులు వేయండి. 7 ఒత్తులు 7 కొండలకి ప్రతీక. అలా 7 ఒత్తులు వేసి ఆవు నేతితో కానీ మీరు నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. దీపారాధన చేసి ఆ పిండిని మీరు ఆవుతో తినిపించండి. చాలామంది ఆవుకి పెడుతుంటే ఏదో పెట్టేస్తున్నారేమో అనుకుని ఆవుకి ఏదైనా మనం ఆహారం పెడతామన్నా సరే పెట్టనివ్వడం లేదు.
అందుచేత కొన్ని కనీసం వాటిని పారే నీళ్ళల్లో గోదావరిలో కలిపేయండి. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న జలచరాలు ఆ పిండిని ఆహారంగా తీసుకుంటాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా ఏం పెట్టాలంటే అటుకులు, వడపప్పు, పానకము, అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు నైవేద్యంగా పెట్టండి. పానకాన్ని నైవేద్యంగా పెట్టండి. మీరు ఏ నైవేద్యం పెట్టినా సరే మంచినీళ్ళ గ్లాసులో తులసి దళం వేసి పెట్టండి, లేకపోతే పానకంలో తులసి దళం వేసి అక్కడ పెట్టండి. స్వామివారు చాలా బాగా స్వీకరిస్తారనమాట. అయితే మనం అన్నిటికంటే చేయవలసింది ఏంటంటే స్వామివారిని ఆర్తితో భక్తితో ప్రార్థన చేయడం. మీ తప్పులు క్షమించమని చెప్పి ప్రార్థిస్తూ మీరు ఏదైనా తెలిసి తెలియకుండా తప్పులు ఏవైనా చేసి ఉంటే స్వామివారి పాదాలను మీ కన్నీటితో కడిగినట్లయితే మీ బాధలన్నీ కూడా తీరిపోతాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కానీ, ఓం విష్ణవే నమః అన్న మంత్రాన్ని కానీ జపించండి. ఏకాదశి రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసే సమయంలో మీరు వెంకటేశ్వర స్వామికి 21 యాలకులతో చేసిన యాలకుల మాలని సమర్పించండి. మీకు ఆర్థిక పరమైనటువంటి ఏ రకమైన లోటుపాట్లు ఉన్నా అవన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట. వారికి తాంబూలం, దాంట్లో తాంబూలంలో చక్కగా పచ్చకర్పూరము, యాలక, జాజికాయ, జాపత్రి, అలాగే లవంగం మొగ్గ వేసి స్వామివారికి తాంబూలం కూడా సమర్పించండి. తాంబూలం సమర్పించేటప్పుడు దాంట్లో రూపాయి బిళ్ళలను వక్కలో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా తాంబూలం కనుక సమర్పించండి, అది మనందరినీ కూడా రక్షిస్తుంది అన్నమాట. వెంకటేశ్వర స్వామివారికి మీరు ఎప్పుడైనా సరే మంగళహారతి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరంతో కనుక మంగళహారతి ఇచ్చి, పచ్చకర్పూరంతో మంగళహారతిని చూపించి గోవింద 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 అంటూ గోవిందనామాన్ని మీరు జపించి దండం పెట్టుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం. అలాగే దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేయడం, వీలైతే అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆవునేతి దీపారాధన చేయడం. అంటే ఉదయం సూర్యోదయానికి ముందే మీ పూజా కార్యక్రమాలు అయిపోయేలా ప్లాన్ చేసుకోండి. సాయంకాలం కూడా ప్రదోష వేళ కూడా దీపారాధన చేసేలాగా మీరు ముందుగానే ఆ ప్రదోష సమయంలో దీపారాధన చేసుకోండి. తులసి కోట దగ్గర దీపారాధన చేయడం, తులసి కోట చుట్టూతా 5 ప్రదక్షిణాలు చేయడం, మీకు ఇంటి గుమ్మం దగ్గర ఇంటి బయట కూడా సాయంకాలం అట్లా 2 దీపాలు వెలిగించడం, ఇవి ప్రతి ఏకాదశికి కూడా మీరు చేయండి. ఇలా దీపాలు వెలుగుతూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుందన్నమాట. అఖండ రాజయోగము, రాసులు రాసులుగా డబ్బులు పడిపోతాయని చెప్పాను కానీ చీకు చింత లేని సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మాత్రం పరమాత్మ మీకు అనుగ్రహిస్తాడు. అయితే ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించుకోవడం కానీ, గోళ్ళు కత్తిరించడం కానీ, షేవింగ్ చేయడం కానీ, ఈ మాసిపోయిన బట్టలు, విడిచిన బట్టలు ధరించడం కానీ, పగటి పూట నిద్రించడం కానీ ఇవి ఏమీ చేయకూడదు అనమాట. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎవరైతే ఏకాదశి నాడు రావి చెట్టు చుట్టూతా 7 ప్రదక్షిణలు చేస్తారో ఆ 7 ప్రదక్షిణలు చేసే వాళ్ళకి గ్రహ దోషాలు పోతాయి, ఇంటిలో కుటుంబ సుఖ సంతోషాలు కలుగుతాయి అన్నమాట. ఒకవేళ మీ దగ్గర పసుపు కొమ్ములు కనుక ఉంటే పసుపు కొమ్ములతో స్వామికి మాల తయారు చేసి పసుపు కొమ్ములతో కూడా స్వామికి మాల వేయచ్చు. దీర్ఘ సుమంగళిత్వాన్ని అనుగ్రహిస్తాడు స్వామి. మనకి ఏదైనా దోషం ఉంటే కూడా దోషం పోతుంది, గురుగ్రహ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అందుకనే పసుపు కొమ్ములు వాడతారు. అలాగే మనకి ఈ వ్రతాన్ని చేసేవారు ఉపవాసం ఉంటారు కదా, ఈ ఒక్కరోజు ఉపవాసం చేయడం వల్ల కొన్ని వేల రెట్ల పుణ్యాన్ని సంపాదించుకోవడమే కాదు, 10,000 గోవుల్ని దానం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది. మనకి ధనధాన్యాలకి కానీ ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడే మార్గాలని మీకు ఆ పరమాత్మే మీకు చూపిస్తారనమాట. అలాగే ఏకాదశి రోజున మీకు ఇంట్లో తులసి మొక్క ఉంటే సరే, తులసి మొక్క లేకపోతే ఏకాదశి రోజు ఇంట్లో తులసి మొక్క కూడా నాటుకోవచ్చు. చాలా మంది అడుగుతూ ఉంటారు తులసి మొక్కని ఎప్పుడు నాటుకోవాలండి అని. ఈ ఏకాదశి చాలా ఇంపార్టెంట్ అనమాట. తులసి మొక్కని తీసుకొచ్చి ఇంట్లో ఈశాన్య మూల కానీ, తూర్పు దిక్కులో కానీ పెట్టుకుంటే, నాటుకుంటే అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళండి, కాసేపు అక్కడ కూర్చుని గోవిందనామాలు చదువుకోవడం, గోవిందనామ స్మరణ చేసుకోవడం, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, విష్ణు సహస్రనామాలు వినడం, ఇవన్నీ కూడా చేయండి. వీలైతే మీరు ఆ రోజు వెన్నతో చేసిన గోధుమ రొట్టెల్ని కుక్కలకి, ఆవులకి తినిపించండి. అలా గనక చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే గోవిక ప్రదక్షిణాలు చేయడం, రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం, ఇలాంటివన్నీ చెయ్యాలి. చేస్తే గ్రహ దోషాలు పోయి మన ఆలోచనలు సక్రమమైనటువంటి మార్గంలో వెళ్తాయి. మన స్వామివారికి నైవేద్యంగా సమర్పించినటువంటి నల్ల ద్రాక్ష ఉన్నాయి కదా, ఆ నల్ల ద్రాక్షను 10 మందికి పంచిపెట్టండి. అలాగే భార్యాభర్తలు గనక ఎప్పుడు తరచూ పోట్లాటలు పెట్టుకుంటూ ఉంటే ఈ వరోధిని ఏకాదశి వ్రతం చేయండి, ఉపవాసం ఉండండి, స్వామివారి ఆలయానికి వెళ్ళండి, ప్రదక్షిణ చేయండి. అలాగే తులసి కోట చుట్టూ కూడా ప్రదక్షిణ చేయండి. మీ చేతితో దాన ధర్మాలు చేయండి. అది గోవికైనా సరే,
కుక్కలకైనా సరే ఆహారం పెట్టండి, పశుపక్షాదులకు ఆహారాన్ని అందించండి, నీటిని అందించండి, పేదవాళ్ళకి కూడా ఆహారాన్ని నీటిని అందించండి. అలా చేసినట్లయితే భార్యాభర్తల మధ్య మీకు అన్యోన్యత కలుగుతుంది. అలాగే అద్భుతమైనటువంటి కోర్టు కేసుల నుంచి బయటికి వచ్చేయడానికి మనకి సంపుటీకరణ చేస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన మంత్రాన్ని నేను మీకు తర్వాత వీడియోలో మీకు చెప్తాను. లోకా సమస్త సుఖినో భవంతు.